భారత విద్యా వ్యవస్థ గర్వంగా తలెత్తుకున్న రోజుది. చాచా నెహ్రూ కలలు పండిన రోజు. అట్టడుగు వర్గాల్లోంచి వచ్చిన ఒక యువకుడు ఎంతో డబ్బు పెట్టి ఎన్నో కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు చేయలేని పని చేశాడు. ప్రెజెంటింగ్ యూ ఎక్స్క్లూజివ్లీ దిస్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ఎంసెట్ ర్యాంకర్ నాగరాజు. సో నాగరాజు, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ముందే అనుకున్నావా? ఎగ్జామ్స్ బాగా రాశానని తెలుసు కానీ స్టేట్ ఫస్ట్ వస్తానని మాత్రం అనుకోలేదు. మీ పేరెంట్స్ గురించి చెప్పు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఆలగడ్డలో ఉండేవాళ్ళం. అక్కడ పొలమంతా పోయిందని ఇక్కడికి వచ్చేసాం. మా నాయన బిల్డింగ్ కూలీగా పనిచేస్తాడు. మా అమ్మ ఇళ్లలో పనిచేస్తుంది. ఇది మా చెల్లి. సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నావు? మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మీరు చాలా పూర్లా కనిపిస్తున్నారు. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాలేజ్ ఫండ్స్ ఏమైనా వస్తాయా? అంటే అది డాక్టర్ అభిలాష్ గారు. ఆగు, అది సీతారాం ఫండ్ అని ఒకటి ఉంది మేడం. నువ్వు ఆగమ్మా, కెమెరా ఆఫ్ చేయండి. సరే సార్, తెల్లారే వరకు టెలికాస్ట్ ఆపుతాం, ఓకేనా? అయితే మీరు ఒప్పుకున్నట్టే కదా? మేమేం చేయాలో చెప్పండి. పెద్ద ఏం లేదండి. మీ నాగరాజు ఉన్నాడు కదా, 2 సంవత్సరాల నుండి మా కాలేజీలో చదువుతున్నట్లు, మా లెక్చరర్స్ చెప్పిన పాఠాలు విని, మా స్టడీ మెటీరియల్ చదివి అందుకే ఈ ర్యాంక్ వచ్చినట్లుగా మీరు కెమెరా ముందు చెప్తే చాలు. తర్వాత ప్రెస్, పోస్టర్లు, ఫోటోలు ఇవన్నీ ఉంటాయి. నాగరాజు, ఇదిగో. ఒప్పేసుకోవాలనే ఉంది కానీ తప్పు చేస్తున్నానేమో అని భయంగా ఉందండి. ఆ తల్లితో కూడా ఒక మాట చెప్పి. తల్లా? హూ ఇస్ దట్ తల్లి ఇయర్? మదర్ ఈవిడి కదా? తన తల్లి ఈవిడేనండి. మా నాగరాజ్ చదువు కోసం బోల్డ్ అంత డబ్బు సాయం చేశారే డాక్టర్ అభిలాష్ గారండి. ఆవిడ గారితో కూడా మాట చెప్పి ఆవిడ గారు ఒప్పుకుంటేనే. ముందు ఆవిడ ఎవరో కనుక్కో. ఓకే సార్. నాకి చాక్లెట్. ఈ చాక్లెట్ నాది. నాన్న, మా టీచర్ చెప్పింది నా గుండె ఇంత చిన్నగా ఉంటుందంట. అవునా? నీ పిడికలంత ఉంటుంది. నాన్న, నా గుండె కూడా చిన్నదా? నువ్వు చిన్నోడి కదా, నీ గుండె కూడా చిన్నగా ఉంటుంది. నీ గుండె కన్నా నా హార్టే పెద్దది. కాదు, నా హార్టే పెద్దది. హార్టే పెద్దది. నా హార్టే పెద్దది. నా హార్టే పెద్దది. నా హార్టే పెద్దది. 2 రోజులైంది. డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ కూర్చోండి. సారీ డాడీ. స్కూల్కి వెళ్ళవా? వెళ్ళా. స్కూల్కి వెళ్తే ఎవరిస్తారు డబ్బులు? రోజు 100 రూపాయలు ఇస్తాను. స్కూల్కి వెళ్తావా? దగ్గర నుంచి స్మెల్ వస్తుంది. పర్లేదులే, ఇంటికెళ్ళాక షార్ చూపించి నీ సోప్ ఇవ్వు. అయినా ఏంటా మాటలు? మీ స్కూల్లో నీకు మేనర్స్ నేర్పలేదా? సారీ చెప్పు. సారీ. బేబీ, హార్ట్ పెద్దగా ఉండడం అంటే ఇదే. టెన్షన్ పడకండి, మేడంని నేను కన్విన్స్ చేస్తాను కదా. హలో మేడం. హాయ్, ఇదిగో నాగరాజు, నీ కొత్త ఫ్రెండ్. హాయ్. నమస్తే అండి. నాగరాజ్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు మేడం. మన నాగరాజ్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు మేడం. అంటే మేం తనకు చేసిన హెల్ప్ అన్నిటినీ మీరు డబ్బు పెట్టి కొంటారన్నమాట? అయ్యో, అలా ఏం లేదు మేడం. తను మా కాలేజీలో చదివాడని చెప్తే చాలు, గార్డియన్గా మీ పేరు చెప్తాం, మీకు కూడా పబ్లిసిటీ. అసలు ఈ పరీక్షలు పిల్లల మధ్య జరుగుతున్నట్లు లేవు మేడం, మా కాలేజీల మధ్య పోటీ జరుగుతున్నట్లు. మీరు మీ పోటీలు ఎలా అయినా చేయండి. అనవసరంగా పిల్లల మనసుల్ని కరప్ట్ చేసి ఇలా ఎథిక్స్ నమ్ముకోవడం. ఎథిక్సా? ఎథిక్స్ నమ్ముకుంటే ఏమొస్తాయి చెప్పండి? ఈ విలువలు, ఆదర్శాలు మాట్లాడుకోవడానికే కానీ అన్నం పెడతాయి ఏంటి? మీరు కూడా ఆలోచించండి. అయినా మేమేం ఇతన్ని ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు మేడం. దానివల్ల మా బిజినెస్కి హెల్ప్ అవుతుంది, ఇతనికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సార్, మీరైనా చెప్పండి, ఏం చేద్దామంటారు? చెప్పాల్సిందేం కాదు. ఏ నాగరాజు, నువ్వేమంటావు? అంటే
మేము చాలా పూర్. ఆ అమౌంట్ మా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా. మా సిస్టర్ని బాగా చదివించుకోవచ్చు. మా అమ్మ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కూడా మీరు ఓకే అంటేనే. ఒకటి చెప్పు, నీకు సక్సెస్ ముఖ్యమా, ఎథిక్స్ ముఖ్యమా? ముందు నేను సక్సెస్ అయితేనే కదా మేడం ఎథిక్స్ గురించి ఆలోచించడానికి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువు ఒక్కటి ధారపోసాను. ఒక్క అశ్రువు కూడా పనికి రాకుండా పోతోంది. కవిత్వం బానే ఉంది, కానీ దానికి చిరాకు మిక్స్ చేయడం అవసరమా? వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో. బ్రిలియంట్ స్టూడెంట్, వాడు డెవలప్ అయి సొసైటీకి ఏదో పెద్ద చేస్తాడనుకుంటే తోపిడి దొంగలా తయారయ్యాడు. ఒకసారి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి చూస్తే ఎంతైనా వాడు కూడా పూరే కదా. ఆ షార్ట్ టైంలో అంత డబ్బు కనిపించేసరికి ఎవరైనా ఊరుకుంటారా చెప్పు? సో అందుకని ఒక నీటి బిందు అంత మంచి చేద్దాం అనుకున్నాం. మన మంచి ఆశయం కూడా ఈ సమాజం కుళ్ళులోనే కలిసిపోతోంది. ఎందుకు ఇలా అవుతుంది సందీప్? మామూలే కదా, మనం మంచి చేయాలనుకుంటే అదే జరుగుతుంది. ద వే టు హెల్ప్ ఈస్ పేవ్డ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్. ఆస్కర్ వైల్డ్ కొటేషన్స్ నాకు కూడా తెలుసు. చేతనైతే సొల్యూషన్ చెప్పు. అంత సేన్ మాకెక్కడది? అన్నీ చదివే చేయలేదు సీత. ఈ సమాజానికి ఒక్కడో ఉపయోగపడ్డు. మనం చెప్పింది అలాంటి చదువు కాదు కదన్నా. నా మీద కోపంగా ఉందా మేడం? మీరు వద్దంటే వాళ్ళ ఆఫర్ నేను ఒప్పుకోను. మా పేరెంట్స్ కంటే నాకు మీరంటేనే ఎక్కువ. అలాంటి మీ పేరు చెడిపోతుందంటే. నా వరి నా గురించో నా పేరు గురించో కాదు నాగరాజు, నువ్వు తప్పు చేయకూడదని. ఇది తప్పు కాదు మేడం, చిన్న కాంప్రమైజ్ అంతే. నిన్ను చదివిస్తున్న ఫండ్ పేరేంటి? సీతారాం ఫండ్. ఆ సీతారాం ఎవరో తెలుసా నీకు? నువ్వు రారా దింపు. ఏందా? అదేంది బాబు, ఈసారి గంపకి 2 గుప్పెళ్ళు ఎక్కువ వేసాం కదా, ఇదేంది? రే గంప గవర్నమెంట్ 5 రూపాయలే ఇమ్మంది. గవర్నమెంట్ చెప్పడానికి ఏముందిలే బాబు, షావుకారు చెప్తే. ఏంటో చెప్పేది? నీకోసం షావుకారు రావాలా? నువ్వు రావాయా? ఏంటి కుంకుడికాయలా బాబు? తీరా ఎలుముతాయి. నువ్వు రావాయా? కూతురు పెళ్లికి ఎదిగినట్టుంది. సంబంధాలు ఏం చూడలేదా కొండయ్య? చూస్తాగానండి. చింతపండు 5 రూపాయలు, క్యాబేజ్ 10 రూపాయలు ఏందండి? దాని రేటు 8 రూపాయలే. నేను నీకు కూతురుందని దానికి పెళ్లి చేయాలని 10 రూపాయలు ఇచ్చా, తీసుకుని వెళ్ళు. అయ్యా క్యాబేజీ 16 కదా, మరి 10 ఇస్తున్నారే? ఏంట్రా అక్కడ గొడవ? అయ్యా
వీళ్ళు లెక్కలు అడుగుతున్నారయ్యా. ఎవడరా ఇక్కడ లెక్కలు అడిగేది? నాకు తెలియకుండా చదువుకుంటున్నారా? ఎక్కడిదే నీకెంత తెలివి? అదేం లేదు బాబు, ఆ పోటు మెట్లేదో వచ్చి 2 ముక్కలు నాకు చెప్పాడు. అయ్యా అది నిజం. అదోటి 6 16 కదా, అదే అడుగుతున్నాను అయ్యా. పూసింది ఉన్నాయే. అబ్లా దీన్ని తీసుకెళ్లి సుబ్రహ్మణ్య గారి ఇంటికంటే వెళ్ళు. వాళ్ళ ఇంటికి అన్నలు వచ్చారంట, దీన్ని వండాలంట. కూర్చోమ్మే. అసలు వాళ్ళ ఇంటికి చుట్టాలొస్తే మా నమ్మి పోయి వండేదేటి? అసలు వాళ్ళ ఇంటికి పంపొద్దనన్నా పోయి ఏదో పశువులని నేర్చుకుంటున్నది. నూరా మాట్లాడితే చెప్పినా నడమే. నా కూతురు నా ఇట్ట నువ్వేడు చెప్పేది? నీ కూతురేలే పుట్టగానే అందరినీ మింగేసినది, మళ్ళీ ఎవరిని పుట్టకుండా చేసినది గుంట. దీని దరిద్రానికి ఏదో ప్రశ్నలు ఒకటి తొందరగా ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టు, దరిద్రం వదిలిపోతుంది. దీన్ని పెళ్లి చేయడానికి నువ్వు వచ్చిన డబ్బులు మూలుగుతుండయా? మాట్లాడితే చెప్పారా? ఏంటి సినిమా చూసినట్టు చూస్తున్నా? లే మసాలాబాద్ దట్టిసా ఏంటి నువ్వు అసలు దానికి ఎదుర్కొంటా? నువ్వెక్కడి నుంచి వచ్చావురా? ఇంకా పడుకోలా? కోడిని తీసుకెళ్తుంటే కోడికూర వాసన వచ్చింది, వచ్చేసా. అబ్బులు తొందరగా రావే, అందరూ ఆకలితో ఉన్నారు. ఏమ్మా బాగున్నావా? నీకెన్నేళ్ళు? ఈడికంటే 6 ఏళ్ళు ఎక్కువ అంట సారు. 10 దాటుంటాయి. అయితే వంట చేయొచ్చు, వెళ్ళి. రేయ్ నువ్వు బొడ్డాడు కూర్చో. సరే. అసలేంటయ్యా నీ సందేహం? ఏం లేదన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి సుబ్రహ్మణ్యం అన్న బాల కార్మిక చట్టాన్ని అతిక్రమిస్తున్నాడేమో అని. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఊరే అమ్మాయి నాకు 4 స్టాంపులు 2 అంకెలు రాసి పెడుతుంది. ఇదిగో మీలాంటి రాక్షసులు వచ్చినప్పుడు మా ఆవిడికి వంటలో సాయం చేస్తుంది. అది నేరమే? బాల కార్మికులు బాల కార్మికులు. నువ్వు ఊరుకో అన్న, మా వాడి పద్ధతి తెలిసి కూడా ప్రతిదీ పుస్తకంలో ఉన్నట్టు జరగాలంటాడు. మరీ చేదస్తం కాకపోతే. చేదస్తం ఏంటన్నా, నోటి మాట అయితే నిలబడదనే కదా పుస్తకాలు చట్టాలు రాసేది. ఏమిటయ్యా పుస్తకాల్లో ఉండేది? వాళ్ళెవరో అక్కడ కూర్చుని 4 ముక్కలు గీకేస్తారు. వాళ్ళకి పల్లెటూరు జీవితాలు అస్సలు తెలియవు. లాభం లేదయ్యా, నాకైతే చట్టాల్లోని ఏదో డిఫెక్ట్ ఉంది అనిపిస్తుంది. అలా అయితే చట్టాన్ని మార్చగలవా? అవసరమైతే అది చేస్తాం. చట్టం వేరు, న్యాయం వేరు. అన్నా అది కాదన్నా, నేను చెప్పేది కూడా కొంచెం వినొచ్చు కదా. ఏ అబ్బులు, వాసన ఘాటుగా ఉంది, త్వరగా చేయి, మంచి ఆకలి మీద ఉన్నాం. ఏదో చిన్న లెక్క అడిగినందుకు సంతలో ఆ షౌకర్ మింగేసేలా చూశాడంట, దానికేం చేస్తావు? అలాంటి అదవుల మాటలతో చెప్తే ఎంత రేటు? వాళ్ళు అలాగే అంటారు, నువ్వు రావయ్యా. అన్నా ఈ షౌకార్లను చంపడం 2 నిమిషాల పని, అదే చట్టంతో చేస్తే బాగుంటుందేమో అని. సీతారాం, నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలియదు, మాట్లాడుకో. ఏ జాతి చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వాన్ని శ్రీశ్రీ చెప్పినట్లు చట్టాలు, మతాలు, చరిత్రలు ఎంత గొంతు చించుకుని అరిచినా కూడా దోపిడికి గురైన వాడు, దోచుకునేవాడు ప్రతి జనరేషన్లోనూ ఉంటాడు. చట్టానికి దొరకకుండా ఈ అమాయక పల్లె ప్రజలు దోచుకునేవాళ్ళని ఏ రకంగా అయినా ఎలాగైనా అంతం చేస్తే ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. అదెలా మేలు అవుతుందన్నా? ఆ షావుకారు చేస్తే వీళ్ళని దోచేవాళ్ళే ఉండరుగా. ఆ షావుకారు పోతే ఇంకో షావుకారు వస్తాడు. రాడు. ఆ షావుకారు పట్టిన గతే ఈడికి పడుతుందని భయం. ఆ భయమే వీళ్ళని కంట్రోల్ చేస్తుంది. భయం అన్నాళ్ళన్నా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఈలోగా నువ్వే పోతే? నేను పోతే ఇంకొకడు, మరొకడు, నువ్వే రావచ్చు. ఒక దొంగ పోతే ఇంకో దొంగ వస్తాడు. కానీ ఒక్క నక్సలైట్ పోతే 100 మంది నక్సలైట్లు తయారవుతారు. అంతేనా? ఈ విషవలయంలో అందరం పోవాల్సిందేనా? దీనికి అంతే లేదా? అయితే ఏం చేయాలో నువ్వే చెప్పు.
ఒక్కడే ఊరు మధ్యలోకి వెళ్ళి స్పీచ్ ఇచ్చేస్తాడు, అది విని అందరూ మారిపోతారు. మరి ఊరుకోయా, మాట చెప్తే మనుషులు మారిపోతారా? అలాగే నీకు ఎన్ని మాటలు చెప్పు, నాతో పేలుకు ఒప్పుకోనవా? అదేంటి నువ్వు భోంచేవా? మేము తర్వాత తింటాలేండి సార్. అదేం కుదరదు, మా అందరికీ పెట్టి కూర్చో. రేయ్ కూర్చోరా. పడిపోయింది. తిను. లక్ష్మణ, నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ షౌకర్ దగ్గర ఖాళీ కాగితాల మీద వేలిముద్ర వేయబట్టే కదా వీళ్ళందరూ బలైపోతున్నారు. అదే చదువుకోగలిగి సంతకం పెట్టగలిగితే. మనం గెలిచి గవర్నమెంట్లోకి వచ్చామనుకో, ఇలాంటి పల్లెటూరులో స్కూళ్ళు జరగటమే మన పార్టీ కార్యాచరణలో మొట్టమొదటి అంశం. ఏం గుర్తులేదా? అది ఎప్పటికయ్యాను, మన వాళ్ళందరూ గెలిచి ప్రభుత్వం ఏర్పడేసరికి ఈ చిన్నపిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోతారు. అవును సీత, నువ్వు చెప్పేది నిజమే. టైం పడుతుంది, కానీ మార్పు అనేది ఒక్క రోజులో జరగదు. ఎందుకు రాదు? మనమే స్కూల్ పెట్టేస్తే ఇప్పుడే మార్పు వచ్చేస్తుంది. స్కూల్ పెట్టేదెవరో, చదువు చెప్పేదెవరు? మనందరం ఒకే చోట ఉంటే దొరికిపోతాం. కొని ఒక పని చేయండి, నన్ను ఇక్కడ వదిలేయండి. నేను పోలీస్ లిస్టులో లేను కదా, నేను చదువు చెప్తాను. ఏటే నువ్వే 8వ క్లాస్ ఫెయిల్, నువ్వు చదువు చెప్పడం ఏంటి? నువ్వు టీచర్ ఏంటి? బాగా చెప్పారా? నాకు వచ్చిందే చెప్తాను కదా. ఏం చెప్తావు? పిల్లలకు చదువు చెప్పడం అంటే మాట్లాడుకుంటున్నావా? అడవి గురించి అడుగుతారు, ఆకాశం గురించి అడుగుతారు, నేల గురించి అడుగుతారు, నిప్పు గురించి అడుగుతారు. ఇదిగో నీ పక్కన కూర్చుంది అబ్బులు ముంగే ఉంది కదా, దాని బుర్రలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలుసా? ఒరేయ్, పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే అరటిపండు ఒలిచినట్టు చేతిలో పెట్టినట్టు చెప్పాలి, అంతుంది తెలుసా? ఊరికే తమాషాగా మాట్లాడకూడదు, ఎన్ని విషయాలు తెలియాలి, ఎంత ఓపిక ఉండాలి. అసలు ఆ రోజుల్లో మా కాలేజీలో నేను వక్తృత్వ పోటీలో పాల్గొంటే ఫస్ట్ ప్రైజ్ నాదేనమాట. అన్నా, టీచరు మన కళ్ళ ముందే ఉన్నాడు. నన్ను ఇరికించకండి రా, నా వల్ల కాదు. ఎప్పుడో 2 ఉత్తరాలు 2 టెలిగ్రాములు తప్ప మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు చెప్పండి? నా తల తినడం తప్ప ఆ చదివేదో చెప్పొచ్చు కదండి. కదా నువ్వు కూడా మీరు చదువు చెప్తున్నారు అంతే. సరేలే, మనం స్కూల్ పెడదాం. ఈయన పంతులు గారు. సరేలే, ఇరికించేశారు కదా. చూడు సీత, నువ్వు మాతో తిరగటం ఆ షావుకారు చూశాడు. ఎప్పటికైనా నీ మీద అటాక్ చేయొచ్చు. నీ దగ్గర తుపాకీ ఉంచు. నాకెందుకులే నా తుపాకీ? ఉంచమన్నానా? నీకిప్పుడు తెలియదు సీత. అందరికి నమస్కారం. నమస్కారం ఏంటి కొత్తగా ఈ కారం కుక్కరుగో అన్నట్ట. సీతారాం, వీళ్ళతో మాట్లాడటం నా వల్ల కాదురా, నువ్వే మాట్లాడితే బెటరేమో. మీరు చెప్తున్నా కరెక్ట్ అన్నా, మీరు గానే ఉండి. అందరికీ నమస్కారం. అబ్బా మళ్ళీ కారం రా అయ్యా, ఆ చెప్పి తొందరగా చెప్పేయండి, అవసరం మాకు చాలా పనులు ఉన్నాయి. ఇదిగో మధ్యలో మాట్లాడితే నా కోపం వస్తుంది, నేను మర్చిపోతాను. మర్చిపో, మాకేంటి? ఇదిగో ప్రతి వాటికి అడ్డం వస్తే నీకు మనీ ఆర్డర్ ఇవ్వను. మనీ డీరా? అదేంటి మనీ డియర్ కదయా? ఇప్పుడు ఎవరన్నా అందుకే మీరు షావుకారు దగ్గర దొరికిపోతున్నారు, కనుకనే మీరందరూ చదువుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడున్నావు? అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏమిటంటే, మీ పిల్లలకి మీరైతే మీకు కూడా చదువు చెప్తామన్నమాట. అప్పుడైనా మీకు బుద్ధి వస్తుంది. అంటే ఇప్పుడు మాకు బుద్ధి లేదంటావా? బుద్ధి లేదంటున్నాడు. చూడండి ఏంటన్నాడు. పెద్ద చదువులు చదివి నువ్వేం పిక్కుతున్నావు? కాకి పెంటేసుకుని డొక్కు సైకిల్ దొక్కుని నువ్వేంటి మాకు చెప్పేది? అదిగే ఇప్పుడు నేను ఆయన మాట్లాడేది చెప్పేదేంటి? ఈ మాత్రం దానికే తుపాకీ చంపేస్తారా? సీతారాం, వీళ్ళకి నువ్వే చెప్పాలి. నేను చదువైతే చెప్పగలను, కానీ వీళ్ళని సవరు తీయటం నా వల్ల కదా. అంత అవుతుంది. మీ మంచి కోరే చెప్తున్నాను. మాస్టర్ గారు చదువు చెప్తారు, ఇక్కడ స్కూల్ పెడుతున్నాం. ఏంటి చదువు చెప్పుకోండి కానీ మధ్యలో ఈ స్కూల్ ఏంటంటే? మరి ఎక్కడ చదివించమంటావు? వీళ్ళందరి పిల్లల్ని నీ గుడిసెలో ఇరికిచ్చేయమంటావా? ఏం తడి ఉంది, ఏ చెట్టు కింద పెట్టుకోవచ్చు. ఏ చెట్టో చెప్పు, అక్కడే పెట్టుకుంటాం. సరేనండి. అదిగో అక్కడ గొడ్లపాక ఉంది, సగం వేసి వదిలేశారండి, అక్కడ పెట్టుకోండి మీ స్కూలు. రండి రేపు పోదాం, రండి. ఏంటయ్యా సీతారాం, వీళ్ళ మూర్ఖత్వం.
వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఏమిటి ఒప్పుకునేది? గొడ్లపాకలనా? మనం చదువు చెప్పేది పిల్లలకే గొడ్లకే. అసలు మన దేశపు జనాల్లోనే ఏదో తేడా ఉందిరా సీత. మోసం చేయటానికి వచ్చిన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. అదే ఏదో మంచి చేద్దాం అనుకుంటాం కదా, వాళ్ళని మాత్రం నీచంగా చూస్తారు. చిసి, ఈ దేశంలో అందరూ ఇంతే. మన దేశమే కాదన్నా, ప్రపంచం అంతా ఇలాగే ఉంది. భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు గలీలోని చంపేసిన చరిత్ర మానవుడిది. గలీలియో చదివింది 8వ క్లాసు, పాఠాలు మాత్రం మర్చిపోలేదే. వాళ్ళే ఉన్నావురా నువ్వు. సరే, నువ్వు ముందు పాఠాలు నేర్చుకున్నా. చెప్పటం ముందెళ్ళి ఆ గొడ్లపాక సంగతి చూద్దాం. గొడ్లపాక అంటే 1, 2 ఉంటాయనుకున్నాను కానీ ఇదేమిటి మరి సంతలాగా ఉందే. సరే గాని శుభ్రం చేద్దాం. నాయన ఇదంతా శుభ్రం చేయాలా? నా వల్ల కాదు, నన్ను వదిలేయి. సద్బ్రాహ్మణుణ్ణి. ఇప్పటికే మీరు వచ్చినప్పుడల్లా ఇంట్లో నీచు వాసన భరిస్తున్నాను. ఇదిగో అమ్మవారికి కుంకుమార్చన చేసే ఈ చేతులతో ఈ పేడ మొయ్యలేను, నన్ను వదిలేయి తండ్రి. ఊరుకో అన్నా, గోమూత్రం అమృతం అనుకుని నెత్తి మీద జలుకునే నువ్వేనా ఈ మాట? ఏయ్, నీతో మాట్లాడని చూడు, నాది బుద్ధి తక్కువ. ఇదిగో ఇదంతా బాగు చేసేసి స్కూల్లాగా తయారు చేయి, అప్పుడు వస్తా. మళ్ళీ ఆలస్యమైంది అనుకో మా ఆవిడ అలుగుతుంది. అదో డ్యూటీ నాకు, దాని అలక తీర్చాలి. నేను వస్తా, నువ్వు చూసుకో. అలా కాదయ్యా. ఇదిగో మీరైనా వస్తారా? వెళ్ళని పిలుస్తున్నారు. బాగు చేస్తా. పోతే బండి, నువ్వు ఒక్కనే చేసుకుంటాలే. అక్షరాలు నేర్చుకుంటున్నాం అన్నమాట. అక్షరాలు నేర్చుకోకపోతే ఆవులు ఇస్తామేంట? తమాషా అయిపోయింది. చదువుద్దురా బాబోయ్, పదండ్రా. చెప్పాయా అమ్మాయి లక్షణంగా ఉంది అన్నా. ఇప్పుడు కాలేజ్ సర్టిఫికెట్ నీకు మంచి పేరు పెట్టనా? అప్పులు 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 బాగా చదువుకుంటుంది. సరస్వతి బాగా తెలివైంది. తెలివి కంటే ఆశ, అప్పులు, ఆశ, అభిలాష. అభిలాష బాగుందా అన్నా? అభిలాష. అభిలాష బాగుందయా? అభిలాష. అభిలాష. ఇక నుంచి నీ పేరు అభిలాషమ్మా. సామాన్యంగా కనిపిస్తుంది కానీ బుర్రలో ఎన్ని విషయాలు ఉన్నాయా? అవునా అన్నా? ఏదో మన తృప్తి కోసం మనం చదువు చెప్తున్నాం కానీ అమ్మో ఈ అమ్మాయికి ఇప్పటికీ చాలా విషయాలు తెలుసయ్యా. ఎలా అంటున్నావు అన్నా? అసలు ఇలాంటి విద్యార్థికి చదువు చెప్పటం టీచర్గా నాకే గర్వకారణం అయ్యా. లాభం లేదయ్యా. ఈ అమ్మాయిని చాలా గొప్పదాన్ని చేయాలి, ఏదైనా చేయాలి. ఎలా చేద్దాం చెప్పన్నా? ఆలోచించి రేపు చెప్తా. మా ఆవిడ వెయిట్ చేస్తుంది, వస్తా. ప్రపంచ దేశాల చరిత్రలోకెల్లా భారతదేశపు చరిత్ర అతి పురాతనమైనది, గొప్పది. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగము అని పిలుచుకుంటాం. రే ఎవరో వచ్చారు చూడరా.
అన్నా మీరా ఎంత బాగా చదువుకుంటున్నారో చూడు. భారతదేశం చరిత్ర గురించి చెప్తున్నానండి. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగం అని పిలుచుకుంటాం. ఆ యుగంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాట. విజయనగర సామ్రాజ్యంలో మణులు మాణిక్యాల్ని కూరగాయల్లాగా తూచి మరి. పంతులు గారు మీరు ఆపండి. నువ్వులే అమ్మా. నాన్న మావ ఎవరో తెలుసా నీకు? మామ నాకు మామ లేదు సార్. మావ కాదమ్మా, ఉద్యమకారుడు మావో. నువ్వులే నాన్న. కొండపల్లి సీతారామ గారు ఎవరో తెలుసా? సీతారామా తెలుసా నీకు? పోనీ బెంగాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం ఎప్పుడు జరిగిందో తెలుసా నీకు? బెంగాల్లో కమ్యూనిస్ట్. నువ్వులే అమ్మా. మన దేశంలో రోడ్డు పక్కన ఇరువైపులా చెట్టులు నాటింది ఎవరమ్మా? అశోక చక్రవర్తి సార్. నువ్వులే అమ్మా. సారు మొదట పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526 సారు. ఆముక్తమాల్యద రాసింది ఎవరమ్మా? శ్రీకృష్ణదేవరాయలు సారు. బాగా చెప్తున్నారు పంతులు గారు. సీతారాం నాతోరా. ఏమిటిది సీతారాం? ఇలాంటి చదువుల వల్ల ఏంటి ఉపయోగం? ఈ చెత్త చదువులు చదువుకునే మన దేశంలో ఉన్న విద్యావంతులంతా ఎందుకు చేతకాని చవటల్లా తయారవుతున్నారు? భారతదేశం స్వర్ణయుగం చెప్పుకోవటానికే ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు. మనం కూడా అలా చేస్తే ఎలా? మరి ఏం చేస్తామన్నా? చదివే పుస్తకాల్లో ఉన్నవి అదేగా. మన విప్లవ సాహిత్యం గురించి చెప్పు, శ్రీశ్రీ చెప్పు, కాళోజీ చెప్పు. అన్నా ఇవన్నీ ఆళ్ళకేమర్థం అవుతాయి? చిన్న పిల్లలు. అందుకే బాగా త్వరగా అర్థం అవుతాయి. మన ఉద్యమానికి వాళ్ళ చదువుకి ఏంటన్నా సంబంధం? మరి వాళ్ళని చదివించేది ఎందుకు? చైతన్యవంతులు చేయడానికి. ఇలాంటి వాళ్ళు మనకి చాలా అవసరం. అన్నా ఆగన్నా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నా. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మనం ఉన్నది ప్రజలకు పిల్లలకు మేలు చేయడానికి, మన స్వార్థానికి వాళ్ళు వాడుకోవడానికి కాదన్నా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సీతారాం. నేను ఎక్కడ వదిలే పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్పింది చాలు. స్కూలు లేదు, చదువు లేదు కదా. అన్నా నేను చెప్పేది అన్నా. సీతారాం నీ తుపాకిని తీసుకురండి. మీరు కానీ ఉండన్నా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? అన్నా నేను లేకపోతే పిల్లలు చదువుకోరన్నా. లక్ష్మణకి కొంచెం కోపం వచ్చింది. 4 రోజులు అయితే మనోడు కోపం అంతా తగ్గించేసి మళ్ళీ వచ్చేస్తాడు. పదండి, స్వర్ణయుగం చెప్దురు గాని. ఈ వేళకి జాలే, నాకు మూడు లేదు. ఇంటి దగ్గర మా ఆవిడ వెయిట్ చేస్తుంది. రేపు చెప్పుకుందాం. వృత్తము భాగాలు రాసుకో. ఏమిటా ఎక్కడికి చెయ్యి అధవా. రే నువ్వు ఆ సర్కిల్ వెయ్యి. సర్కిల్ సార్. సరే సార్. ఏమిటి అది? పలక మీదరా? పలక మీద సార్. కాదు సార్, పలక మీద కాదు, బయటికి వెళ్తే ఇంకా బాగా వస్తుంది. రే నువ్వు జీవితంలో బాగుపడవరా. వీళ్ళని బాగు చేయటం నా వల్ల కాదు భగవంతుడా. ఏమ్మా నువ్వు ఒక్కదానివే ఉన్నావే, నువ్వు వెళ్ళకపోయావు? నేను ఎక్కలు రాస్తాను. చదువుకుంటావా? నీ ఒక్కదాని కోసం స్కూల్ పెడతారు. చెయ్యి. కళ్ళల్లో అత్యంత సున్నితమైన పొర రెటీనా. ఇక్కడే చిత్రాలు రూపుదిద్దుకుని మెదడుకి చేరుతాయి. సీతగారు, సీతగారు. పోసింది పొన్నాయే, కోసింత నవ్వింది నీలా. దొరికిందిరా నీ పిల్లి నా మేకలకే. ఇంకెక్కడుందరా నీకు ఎత్తో? నాతోటి ఆటలంట్రా. కాలు మడుచుకొని వస్తా.
శబ్దం వచ్చేసినది ఏటైపోనది అబులసా సీతారాంని పోలీసులు కాల్ చేశారని మన ఊరోళ్ళు అనుకుంటున్నారు. నీకెలా తెలుసు? ఈ షర్ట్స్, బుక్స్, చాక్లెట్ పేపర్స్ ఇన్ని క్లూస్ వదిలేసావు కదా. పర్లేదు, నీకు బుర్రుందే. నాగరాజుని తీసుకెళ్ళావంట, వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఏ తినేస్తానా? రేపు పొద్దున కల్లా తీసుకొచ్చేస్తాను. తర్వాత ఏ కాలేజ్కి అమ్ముకుంటారో అమ్ముకోమను. ఒక్క 2-3 అవర్స్ అక్కడే ఎక్కడైనా పక్కన రిసార్ట్లో వెయిట్ చేయొచ్చు కదా. నేను వైజాగ్ ఫ్లైట్ పెట్టుకుని వచ్చేస్తాను. ఐఎమ్ నాట్ రైడింగ్ ఎ బ్లడీ బైసైకిల్, ఐఎమ్ రైడింగ్ ఎ కార్. పిల్లలకి ఒకసారి ఊరు చూపించినట్టుంటుందని. వదిలే, నెక్స్ట్ టైం చూద్దాం. బై బై బై. అభి వెయిట్. అలా వెచ్చగా ఉంది కదక్క. ఆ బళ్ళు ఎవరో తిరుగుతున్నారా? ఎవరు పంపు తీసి మళ్ళీ ఆ మాట ఎప్పుడో పోయాడు కదరా. దయ్యమై ఉంటుందేమో. దెయ్యమా? వచ్చేసినాడు పాపారాయుడు. రేపటి నుంచి మళ్ళీ పాఠాలు. సీతగారు, సీతగారు. నానా అభిలాష, బాగా చదువుకుంటున్నారా? ఇంకా పడుకోలేదే? స్కూల్ తెల్లారక కదా. ఏంటిది? మిమ్మల్ని పోలీసులు చంపేశారనుకున్నామే. చంపలేదా మిమ్మల్ని? నన్ను తీసుకెళ్ళింది లక్ష్మణ్నే కదరా. ఏం చేస్తాడు? మంచి చెడు మాట్లాడుకున్నాం అంతే. మరా తుపాకీ శబ్దం? మీరందరూ నక్సలైట్లు అంట కదా, కనిపిస్తే పోలీసులు కాల్ చేస్తారంట కదా. నీకెవరు చెప్తున్నారు ఇదంతా? ఆ ఊళ్ళో వాళ్ళు. బుద్ధిగా స్కూల్కి పంపించమంటే ఆలోచిస్తారు కానీ ఇలాంటి దిక్కుమాలిన కౌరులు బాగానే చెప్తారు. ఓ ఇల్ల ఇంకా షౌకర్ మనుషులేమో అని. ఏమయ్యా, నువ్వు ఇంకా చావలా? చాలా ఆశలు పెట్టుకున్నావే. నీ కొడుకుని కలెక్టరో జడ్జో చేసి కానీ చావను. మరి ఆ తుపాకీ శబ్దం ఏంటి? అదే అడవిలో వస్తుంటే పెద్ద పులి కనపడింది, తప్పలేదు. ఏటైతే నువ్వు అక్కడివే పులిని. అవును, నీకు ఆ సమయంలో అడవిలో ఏం పని? చెప్పను, చూపిస్తా. ఏం తెచ్చానో చూసుకోండి. బొమ్మలు. ఇదిగోరా, ఇదిగో నువ్వు తీసుకో. ఆడుకో. పిల్లలందరికీ ఏదో ఒకటి ఇచ్చావు. పెద్దోళ్ళకేంటి? పెద్దోళ్ళకా? ఇదిగో పెద్దది. బాగా ముందుకు వచ్చి డాన్స్ ఆడండి. ఇదిగో ఇలా ఇలా పెట్టుకోండి. బాగుందా? బాగుంది. ఏం తుపాకీతో ఆటలు? మీకేమైనా అయిపోయిందేమో అని బాగా భయపడిపోయాను సీతగారు. మీరు లేకపోతే స్కూల్ లేదు, ఏమీ లేదు. సుబ్రహ్మణ్యం గారు కూడా రావట్లేదు. నన్ను మళ్ళీ అబ్బులానే పిలుస్తున్నారు అందరూ. సరే సరే, ఇంకా అలా జరగదులే. నీ వచ్చేసాగా. హే, నీకెందుకా తుపాకీ? ఇది ఇవ్వు. అరే, నిజంగా పులిని కాల్చారా మీరు? ఏ నమ్మవా? అయితే కాల్చలేదు. మరి ఆ శబ్దం? వస్తూ వస్తూ చెట్టు దగ్గర కాలు జారింది, తుపాకీ పేలింది, అంతే. మీరు అసలు ఈ తుపాకీతో ఎప్పుడైనా ఎవరినైనా కాల్చారా? అమ్మో లేదు. ఓ మనిషి ప్రాణాలు తీయటమే. మనిషిని వదిలేయండి, ఏమైనా జంతువులు, పులి, సింహం, కుక్క, నక్క, చిన్న కుందేలు, ఎవరిని చంపినప్పుడు ఎందుకు తుపాకీ నాకు ఇచ్చేయండి. నీకెందుకు గన్ను? ఇటు. మిమ్మల్ని ఎవరైనా కాల్చడానికి వస్తే వాళ్ళని కాల్చేస్తా. పెద్ద కాల్చే మాకు. నువ్వు నేను ఒకటే, ఎవరికి హాని చేయలేవు. అవును, అందరికీ ఏవేవో తెచ్చిచ్చారు, నా కోసం ఏం తేలేదా? ఎక్కడా ఎక్కడా
ఇప్పుడు కాదు, రేపు సంతలో ఇస్తా. చెప్పండి సీత గారు. చెప్పాగా, రేపు సంతలో అంతే. చెట్ట ఫోటోలు కొడతాడంట సీత గారు. అక్కడ నుంచో. సార్, అప్లికేషన్ ఫోటోకి జ్యువెలరీ ఉండకూడదు. అలానా? ఏంటి సీత గారు బహుమతి అన్నారు? ఈ ఫోటో తీయడమేనా? ఈ బహుమతి విలువ నీకు ఇప్పుడు తెలియదు నాన్న, కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదిగో. మీరు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారా? ఫోటో ఎవరిది ఉంది? అవును కదా. ఏంటి నేనా? మీరు మరీ చెప్తారు సీత గారు. ఏ తరగతి పరీక్ష రాయకుండా 10వ తరగతి పరీక్ష? పరీక్షలంటే ఏం లేదు, నువ్వు ఎప్పట్లాగానే చదువుకుంటావు. వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, నువ్వు సమాధానాలు రాసేస్తావు, ఫస్ట్ క్లాస్ ఇచ్చేస్తారు. ఎవరు? ఎవరేంటి? అదే, నాకు ప్రశ్నలేసి మార్కులేసేది ఎవరు? పెద్ద పెద్ద వాళ్ళు, వేరే టీచర్లు, ప్రభుత్వం, అందరూ. వాళ్ళేంటండి చెప్పేది? నాకెంత చదవచ్చో మీరు సుబ్రహ్మణ్యం గారు చెప్తే చాలదు? అవును కదా. అవును, ఒక అమ్మాయి తెలివైందని చెప్పడానికి ఇన్ని తతంగాలు ఎందుకు? అయినా ఇలా అడగాలనే ఆలోచన నాకు రాలేదు చూడు. అన్నీ నీకే వస్తాయి కదా. అవును, మరి ఇవన్నీ ప్రశ్నించాలంటే నీకు ఒక హోదానో ఉద్యోగమో రావాలి. అది రావాలంటే కాలేజీలో చదవాలి. కాలేజీలో చదవాలంటే స్కూల్ అవగొట్టాలి. స్కూల్ అవగొట్టాలంటే 10th పాస్ అవ్వాలి. 10th రాయాలి. రాసేద్దాం అభిలాష, అయిపోతుంది. దొంగండి మీరు. అటు తిప్పి ఇటు తిప్పి మీ మాటే నెగ్గించుకుంటారు. అలా కాదులే అభిలాష, నీకెలా చెప్పాలి? మా తాత పెద్దగా చదువుకోలేదంట, మా నాన్నకు కూడా పెద్ద చదువు లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియక మోసపోయేవారంట. నన్నన్నా చదివిద్దాం అనుకున్నారు, కానీ 8వ తరగతిలోనే మా అమ్మ నాన్న పోయారు. ఇల్లు పొలం మా ఊరు షౌకర్ లాగేసుకున్నాడు. అదేమిటంటే ఏలుముద్ర వేసిన కాగితాలు చూపించాడు. అన్యాయం. చదువుకునుంటే మా నాన్నలా మోసపోయేవాడు కాదు కదా. అవును, అసలు మీరు లక్ష్మణ్ణతో ఎలా కలిశారు? నక్సలైట్ ఎలా అయ్యారు? నాకు చదువులేక ఏది మంచో ఎవడు మంచోడో తెలియలా. ఆ షౌకారం చెడ్డోడు, వాడి నుంచి కాపాడేది ఎవరా అని చూశాను. వీళ్ళు కనిపించారు. ప్రపంచానికి ఏదో మంచి చేద్దాం, వీళ్ళలో ఏదో తపన. మరైతే నన్ను మీలో కలిపేసుకోండి, అందరం కలిసి మంచి చేద్దాం. వద్దురా, వద్దు. మేమేదో తెలిచావకు తుపాకీ పట్టుకున్నాం. 1000 తుపాకీల కంటే బలమైన తెలివి నీకుంది. నీలాంటి వాళ్ళు ఎక్కువ మందికి ఉపయోగపడేలా సమాజంలో ఉండాలి, మాలాగా అడవుల్లో కాదు. అంటే ఈ పరీక్ష రాసి పాస్ అయితే నేను ఈ అడవి వదిలేసి వెళ్ళాలా? నేను వెళ్ళను. అలా కాదురా, ఎంతసేపు ఈ కొండల మధ్యలోనేనా? ఇవన్నీ దాటి జీవితం చూడాలి. హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎదగాలి, నలుగురికి సహాయపడాలి. సరే, నేను ఎదుగుతానులే. మరి మీరెక్కడుంటారు? ఈ చెట్టు చూసావా? ఎన్నో ఏళ్ల క్రితం చిన్న మొక్క, ఇప్పుడు చూడు ఎంత ఎత్తు పెరిగింది. అవును, CO2 తీసుకుని O2 వదిలి మట్టిలో విటమిన్లు తీసుకుని ఇలా పెరిగింది. కానీ వేర్లు చూసావా, ఇంకా మట్టిలోనే ఉన్నాయి. నీ జీవితానికి నేను స్కూల్ అంతేనా? నువ్వెంత ఎత్తు ఎదిగినా నేను మోస్తూ నీతోనే ఉంటాను. పరీక్ష ఎప్పుడు సీత గారు? మనం అనుకున్న ప్రకారం 10,000 డబ్బు, ఎకరం పొలం. తీసుకోరా కొండయ్య. అట్టాగేనయ్యా, అట్టాగే. అబ్బలాసా, ఏదో ఒక రోజు నేను కూడా ఇంటి ఓడంత అవుతాను. అమ్మి వచ్చేసిన
వచ్చేసావా రా రా రా. బాబు చూసుకోండి అయ్యా, బాగా చూసుకోండి. రోజు చూస్తున్న అబ్బులే కదరా. పద పద లోనికి పద. లేరా నీ కూతురికి నాకన్నా మంచి మొగుడిని తెస్తావా? అబ్బే అదేం లేదు బాబు. ఎరా ఇంటి కూడా నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావంట? ఎడుతావంటే ఎరుగుంట, నీకు ఎంతకంటే గొప్ప సంబంధం వచ్చేస్తుంది ఏంటి? చెప్తారా? పాడేరమ్మా, ఇదిగో ఇటు వెళ్ళాలమ్మా. ఇంకా ఎంత దూరం ఉంటుంది? 30 కిలోమీటర్లు ఉంటది. ఇటు వెళ్ళండి మేడం, పిచ్చోడు రూట్ ఉంది. ఇటు వెళ్తే 3 కిలోమీటర్లే. పిచ్చోడు దారిలోనా? వాడెవడో ముసలోడికి పిచ్చి పట్టింది మేడం. ఊరికి దారికి మధ్యలో కొండ ఉందని తవ్వేద్దామన్నాడు. ఎవడూ రాకపోయినా ఆడొక్కడే కొట్టేస్తాడంట. ఒక్కడెక్కడైనా కొండను తవ్వగలడా? నిజంగా వాడికి పిచ్చే. వాణ్ణి ఆయన్ని నాకు చూపిస్తారా? వాడితే నీకెందుకమ్మా, ప్లీజ్ చూపించండి. సరే నేను వస్తానమ్మా. రేయ్ పని దగ్గర ఉండు చూడు. అలాగేనయ్యా. రండమ్మా, నా వెనకాల రండి. సీత గారు, ఏమైందిరా? సీత గారు నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఆ షౌకార్కి ఇచ్చి వాడనండి, ఆ షౌకార్కి ఇచ్చి. రా ఇట్రా. ముత్యాలరావుకి నీకు పెళ్లి అయినా చట్ట ప్రకారం నేరం కూడా. అవునా? మీరేమైనా చేయాలి సీత గారు. చేస్తాను చేస్తాను. నీకు చదువుకోవడం ఇష్టం కదా? ఇవన్నీ కాదు కదా? నేను చూసుకుంటాను. ఊరుకో, నువ్వు ఊరుకో. నేను చూసుకుంటాను. నీ సరదా నా కూతురు దొరికిందా? ఏం మాట్లాడుతున్నారు? చదువు పేరు చెప్పి ఆడపిల్లలు పాడు చేస్తా. అయ్యో ఆయనకి ఏం తెలీదు. నేనే పెళ్ళొద్దని దారి పేరు వచ్చేసాను. మన కళ్ళ ఆడవాళ్ళ చేయాలి. పెళ్లి చేసుకుంటా. ఆ షౌకాన్ని పెళ్లి చేసుకుంటా. మా అబ్బులు త్వరతో పెళ్ళి అయిపోయింది. చల్లంగా ఉండాలి, చల్లంగా ఉండండి.
సీత ఎవరా ఈ పని చేసింది? మెల్లిగా ఉందిలే, లే మెల్లిగా. అభిలాష్ని నౌకర్కి అమ్మే అన్యాయ్. లగవే లగో, నిన్నే ఎందుకు ఏడుస్తావు? ఏంటి చెప్పిన మాట ఏనవా? చెప్పినట్టు వింటే స్కూల్కి పంపిస్తావా? నువ్వు చెప్పినట్టు నేను వినడం ఏంటే? నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అసలు చదువుకుంటేనే ఈ వినటాలు గినటాలు అన్నీ వస్తాయి. నువ్వు చదువుకుంటావే? చదువుకుంటావా? నువ్వేం కంగారు పడుకు. లక్ష్మణ్తో చెప్పి వాడు అంతు చూద్దాం. అసలు వాడు బతకడానికి అనర్హుడు. ఏమైంది సీత? ఏమైంది సీతారాం? అన్న అభిలాష్ షౌకర్కి అంత చిన్న పెళ్లి అడిగితే ఊళ్ళో వాళ్ళందరూ అంత పని చేశాడు వాడు. మీరు వచ్చి కాపాడకపోతే అమ్మాయి జీవితం నష్టం అయిపోతుంది. అందరూ తెల్లవారుజామున బయలుదేరదాం. తెల్లవారు వరకు ఇప్పుడు వెళ్ళిపోదాం అన్న. అది కాదు సీతారాం, నువ్వు అనవసరంగా ఆవేశపడదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేయాలి. కానీ అయినా ఒక్క మనిషి కోసం మన అందరూ ఎందుకు? ఒక్క మనిషి విలువ నీకు అర్థం కదన్నా. దాన్న మనం వెళ్ళిపోదాం. అర్థం కాదు సీత. సీత నా మాట విను, నేను చెప్పేది విను. సరే అలాగే బయలుదేరండి అందరూ. అప్పుడు మారిపోతుంది రా. ఆగమంటుంటే తీసుకొని జీపెక్కించండి.
ఈ రోజుతో విడిపీడ విరుగుడైపోతుంది. చేతన లేగు పోస్ట్ మాస్టర్ చెప్పారు పట్నంలో ఆయనకి తెలిసిన హాస్టల్ ఉందట. ఆ వార్డుని కూడా మన మనిషినట. ఆ సావుకారు మనుషులు వచ్చేలోపు అభిలాష్ని ఎక్కడి నుంచి పంపించేద్దాం. సీత నువ్వు ఆగు. ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. లెనిన్ అన్నా చిన్నాక మీరిద్దరు ఈ అమ్మాయికి తోడుగా వెళ్ళి జాతక దించేసి రండి. నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తున్నారా? మరమ్మ లేరు, నాన్న ఈ ఊరు ఎవరూ లేరు, ఏదీ లేదు. జీవితంలో నీకు నువ్వు తప్ప ఎవరు ఉండరు. నువ్వు ఎదగడానికి అడ్డొచ్చే ఎవరి గురించి దేని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించుకో. ఏదో బండి వస్తాం. అందరూ మొత్తం ఏంటన్నా స్వామితో పాటు కొంచెం జీవనం కూడా మీతో పాటు ఆ మాత్రం సాయం చేయలేమా స్వామి? కానీ దీక్షలో ఉన్నాము, పైగా స్త్రీలు. కళ్ళతో చూస్తే స్త్రీ పురుషుల భేదం తెలుస్తుంది. మనసుతో చూడండి, ఒక మనిషిని తీసుకెళ్తాం అనుకోండి స్వామి. బుద్ధికి మాత్రం ఇంకా చిన్నపిల్లే. ప్లీజ్ స్వామి, మీ నంబర్ తీసుకెళ్ళండి. అదిగో ఆ మనిషే మేడం, 2 ఏళ్ల నుంచి ఆ కొండను కొడతానే ఉన్నాడు. నీ వల్ల కదా ఒకేమంటే వినడే, మహా మొండి. చెప్తే ఎండో. ఓ పెద్దయినా, అదేంది ఏం చూద్దామనే కదా వచ్చింది వాళ్ళు. అదేం మేడం రివర్స్ వెళ్తున్నాం? మనం పాడేరు వెళ్ళటం లేదా? లేదు లేదు వద్దు, మనం మన ఊరు వెళ్ళిపోదాం. మళ్ళీ సిటీకా?
అదేంటి? ఆ కొండను కొట్టే మనిషిని చూసిన దగ్గర నుంచి మీరెందుకో టెన్షన్లో ఉన్నారు. ఆయన మీకు తెలుసా మేడం? నాకేమైనా అవుతాడా? నేననే దాన్ని ఉన్నానంటే అందుకు కారణం ఆయన. నా జీవితాన్ని అంతగా నిలబెట్టిన మనిషి కనిపిస్తే నా మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నానని నీకెలా చెప్పను? ఎవరో వచ్చారే. ఏటి అక్కడ అయిపోయారు? రండి రండి. దొంగరా, ఈ రోజు నుంచి నీకు గుడ్డు కట్టు. నెక్స్ట్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే, లేదంటే నీకు మజ్జిగన్నమే. రండి రండి. నమస్కారం మేడం. నమస్తే. అసలు 9th క్లాస్ పాస్ అయ్యావా? సీతారాం ఫోన్లో చెప్పాడు కదా మేడం, డైరెక్ట్ కి 10th రాసేస్తుంది. డైరెక్ట్ 10థే రాసేస్తుంది మేడం. భలే తెలివైంది. ఏది ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ థర్డ్ లా? కమాన్. పిల్ల తెలుగు మీడియమే చదివింది మేడం. లెక్కలు గట్ట అడగండి టకి టకి మని చెప్పేస్తుంది. ఇంగ్లీషే కొంచెం ఈక్. అయ్యో, ఈక్ కాదయ్యా, వీక్. మీకే రాని చదువులు. మీరేం చెప్పారో ఆ పిల్లేం చదివిందో. ఈ అమ్మాయిని సీతారాం పంపాడు. అలాగే తీసుకెళ్లి మిగతా అమ్మాయిలతో కలిపి చూసుకో. బుద్ధిగా చదువుకో, లేదంటే వీపు పేలిపోతుంది. ఇదిగో స్నానం చేయిపో. చాక్లెట్ తీసుకోవే. నువ్వు కూడా తీసుకో. ఇదేవర్ది? మీ నాయందా? నాదే. వీళ్ళ ఊర్లో అమ్మాయిలు చొక్కాలు వేసుకుంటారంటే. ఏ తొందరగా నచ్చలేరా? ఏమ్మా, నీకు సపరేట్ గా చెప్పాలా? ఎక్కడికే? అది చిన్న డౌట్, మేడం అడుగుదామని. మీ అందరికి డౌట్లు తీర్చడం తప్ప మేడంకి ఏం పని లేదా? పోయి కూర్చో. డౌటా? నేను చెప్పనా? ఇది ఉంది కదా, ఇది ఇలా చదువుకొని ఇలా తీసుకుని ఇలా పడేయాలన్నమాట. ఏంటి మార్కులు? చేచాపు. పెట్టించు. ఇంత దూరం వచ్చేదాకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? రా. ఎవడు వస్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో చూసుకోవాల్సిన పని లేదా? వెళ్ళు. సారీ మేడం. కొంచెం ఇబ్బందికరమైన విషయమే, చెప్పక తప్పదు. మాకివన్నీ అలవాటే. నువ్వు పాప మా అమ్మాయిని చాలా ప్రాణప్రదంగా తీసుకొచ్చావు కదా. ఆ అమ్మాయి మంచిదే, కానీ మనమెంత కాదనుకున్నా మనుషుల జీవనశైలి ఒక్కో జెండర్ని బట్టి వయసును బట్టి ఉంటుంది.
దాన్నే మనం క్యారెక్టర్ అంటాం. ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం కదా. ఇంతగా నన్ను పిలిపించింది అభిలాష్ గురించేగా. తను ప్రెగ్నెంట్ అయ్యింది. స్కూల్ పెట్టి ఆ అమ్మాయికి అక్షరాలు అయితే నేర్పించారే కానీ శీలం విలువ మాత్రం చెప్పలేకపోయారు. ఇదేనా మీ స్కూల్ పద్ధతి? ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు పంపించినట్టు? ఈ విషయం బయట తెలిస్తే మా స్కూల్ పరువు పోతుంది. ఇలాంటి అమ్మాయిలు చదువుకోవడమే దండగా. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయాను. ఎవరిని తిడుతున్నావు? అదే ఆ షావుకారు. ఒక్క 4 గంటల్లో ఆ ముచ్చలరావు ఇంత చేస్తాడనుకోలేదు. నీకేం తెలుస్తుంది చిన్నక్క? చెప్పారుగా. వెళ్ళు, అభిలాషని తీసురా, వెళ్ళిపోదాం. సీతారాం, ఐఎమ్ వెరీ సారీ. ఇంగ్లీష్ చదువులు ఇది ఒకటి నేర్పుతుంది కదా మేడం. సారీ మాట అయితే వెనక్కి తీసుకుంటాం, ఆలోచన వెనక్కి తీసుకోగలవా? ఇప్పుడైనా అభిలాషకి బలవంతో పెళ్లి వల్ల ఇలా జరిగిందని తగ్గి మాట్లాడుతున్నారు. నిజం తెలిసింది కాబట్టి సారీ చెప్తున్నారు. లేకపోతే ఒక ఆడదానికి కడుపు వస్తే సెక్స్ కోసం తిరిగినట్టేనా? ఎంత నీచమైన ఆలోచన చేశారు మేడం. అయ్యో వార్డునయ్యండి అదేంటి సీతారాం అలా అంటావు? ఏదో మిగతా ఆడపిల్లలందరికీ ఎలా సర్ది చెప్పాలి, హాస్టల్ పరువు పోతుందేమోననే టెన్షన్ లో అలా అన్నానే కానీ. ఇక వదిలే సీతారాం, జరగాల్సింది చూడు. ఏంటి వదిలేసేది? మన అభిలాష్ గురించి ఎలా మాట్లాడుతుంది చూడు. అసలు నిన్నాలి ఇక్కడికి తీసుకొచ్చి అభిలాష్ తీసుకొచ్చి వెళ్ళిపోదామా? ఎక్కడికి తీసుకెళ్తాం? ఈ పరిస్థితుల్లో అమ్మాయిని ఊర్లోకి తీసుకెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ నానా మాటలంటారు. మందే తప్పు. ఇంకా చెప్పాలంటే నువ్వే అమ్మాయిని ఏదో చేసావంటారు. ఏదేదో అనుకున్నా, పెద్ద చదివించారు, ఏదో అయిపోతుంది అనుకున్నా. చిన్న పిల్ల దానికే బతకడం రాదు. ఈ లోపలికి ప్రాణం మోయాల్సి వచ్చింది. అందుకే దేవుడికి లేడనిపిస్తుంది. మీరే చెప్పండి మేడం, ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది? ఒకటి చేయొచ్చు సీతారాం, ఆ అమ్మాయి ఒప్పుకుంటే. చీటికి మాటికి తెచ్చుకోవడానికి కన్నాడు బలహీనత. కళ్ళు చుచ్చుకో, కొంచెద్దు. మీకు నన్ను చూస్తే అసహ్యం వేయడల్లా? అదేం మాట నాన్న? మీరందరూ అంతగా ద్వేషించి మన జీవితాల్ని నాశనం చేసిన ఆ షావుకార్ కొడుకు పడతాడు నాకు. ఇన్నాళ్ళు ఆ షావుకార్ని అందరూ కొడుకు అని తిట్టుకునేవాళ్ళం. ఇప్పుడు వాడి కొడుకుని కనే నేను. నీకన్నా పిచ్చె కింద? అదేం కూతురు? ఇదేనా నువ్వు నేర్చుకున్న చదువులు? వాడు నీకు ఎంత పెద్ద ద్రోహం చేసినా వాడిని తిట్టాలంటే వాడిని తిట్టు. పాపం వాడు కన్నతల్లిని ఎందుకు తిట్టడం? నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా?
ఆ బిడ్డ మీద నీకు ఏమైనా ఇష్టం ఉందా? ఆడబిడ్డను అలాంటి ప్రశ్నకి ఏం చెప్తాను? ఇక్కడ నా ఇష్టంతో ఏం పని? నా కర్మ, నా దరిద్రం. దీనికి పాలించుకుంటూ వీపును కట్టుకుని పొలం పనులు చేసుకుంటూ అడుక్కు తింటూనో పెంచాలి. కొన్నేళ్ళు పోతే వీడితోనూ తన్నులు తినాలి. నీకు అలా కాకూడదు. ఒక డాక్టర్ వచ్చి 4 మందులు ఇస్తే. అయ్యో, అది పాపం. ఈ పాపం పుణ్యం నాకు తెలీదు, నువ్వే నిర్ణయించుకోవాలి. వద్దు అనుకుంటే జీవితం నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది, లేదా బిడ్డ పుట్టాక ఎలా పెంచుతావో, ఎలా పెరుగుతాడో, ఏం జరుగుతుందో ఇదంతా ఛాన్స్. నీ జీవితం నీ చేతిలో ఉంచుకుంటావో ఛాన్స్ వదిలేస్తావో నీ ఇష్టం. నువ్వేం చెప్పినా సరే. అయినా కాసేపు ఆవేశం పక్కన పెట్టి నిదానంగా ఆలోచించుడు. కనడమే ఉంది, ఎవరైనా ఎలాగైనా కనొచ్చు, కానీ ప్రేమతో కనాలి. ఆ ప్రేమే లేనప్పుడు ఏదైనా ఒకటి. మిగతా నాకు వదిలే. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, బాగా చదువుకో. ఇదిగో నాకే రాదు పో, నేను ఫెయిల్. నాకు చదువే రాదు, నా వల్ల కాదు సీత గారు. వెళ్ళిపోదాం, సీత గారు. ఇట్రామా. నేను దేవుడికి పూజ. నువ్విప్పుడు పూజ చేయకూడదమ్మా, అక్కడికి వెళ్ళి కూర్చో. నేను చెప్తే నమ్మరు గాని అడవి దేవత నన్ను శపించింది. నాలాంటోళ్ళు ఆడ వదిలిపోతే ఇలాగే పాపం తగులుతుంది. నానా, చీమకు దేవుడు ఉంటాడా? చీమకు దేవుడు ఉంటాడా? ఉంటాడు. ఏ దేవుడు?
చీమదేవుడు. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నానుగా. దేవుడు అనేది మనం సృష్టించుకున్న ఒక నమ్మకం, ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. అంటే దేవుడు ఇక్కడున్నాడు, నీ మనసులో. మనకెందుకు నాన్న ఈ విగ్రహాలు, గుళ్ళు? మన మనసు దేవుడికి నమస్కారం పెట్టుకుందాం. చూడనా, నీకు కష్టం వచ్చినప్పుడల్లా నా కోసం ఎదురు చూడటం మంచిది కాదు. మనం ఎప్పుడు ఇంకోళ్ళ సహాయం మీద బతకూడదు, ఇంకోళ్ళకి సహాయపడేలా బతకాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. 10th పాస్ అవుతున్నావు. డౌట్లు వస్తే ఎవరన్నా అడుగుతావో, తెలుసుకుంటావో, ఏడుస్తావో, పుస్తకాలు చింపుతావో, దేవుణ్ణి అడుగుతావో, నీ ఇష్టం. నువ్వు 10th పాస్ అయిన తర్వాతే నేను వస్తాను. అప్పుడు దాకా నీకు కనిపించను. మేడంకి చెప్పాను, ఫోన్ కాల్ కూడా ఇవ్వద్దని. వెళ్ళానా? ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ గారం పనికిరాదు. అయినా స్టిక్ తింటి స్టిక్తూ కొంచెం తెలుగులో ఆడవచ్చుగా. సర్లే, ఓ 10 ఏళ్ల కిందట నాకు నీలాగా చెప్పేవాళ్ళు దొరికితే ఈ పార్టీ కలెక్టర్ అయిపోయేదాన్ని. ఆహా, అప్పుడు మా చిన్నక్క కలెక్టర్ అని ఒక సినిమా తీసేవాళ్ళం. చెప్పు తెలుసు నీకు. 33 ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇదిగో సీతారాం, 3 ఏళ్ల నుంచి వీడికి చెబుతున్న ఈ లెక్కలు ఈ అడవిలో ఏ చెట్టుకో పుట్టకో చెప్పినా అవి రామానుజమో అబ్దుల్ కలామో అయి ఉండేవి. నా కర్మ, ఎందుకయ్యా నా ప్రాణాలు తీసేస్తాను? ఏంట్రా మీరు ఇలా స్పెషల్ క్లాస్ అని తీసుకొని వచ్చి తిరిగితే నేను ఒప్పుకోను, నేను వెళ్తాను. పోరా, కాదు నువ్వు పోతే నా ప్రాణానికి సుఖంగానే ఉంటుంది. ఏంటాడు అన్ని వచ్చి కూడా ఎందుకు అడ చేస్తున్నావు? బాగా నేర్చుకోవాలరా. చెప్పు. 52 13 5 65. చేతన్న బాగా ఈ సర్వి చెట్ల మధ్యలోంచి లెనిన్ బాబు చిన్నక్క వాళ్ళ దళం, ఈ రోడ్లోంచి నేను మిగతా వాళ్ళు కూడా వీళ్ళ మీద అటాక్ చేస్తాం. ఆ టైంలో సడన్గా అటాక్ జరిగేసరికి సెక్యూరిటీ వాళ్ళకి ఏం తోచదు. వీలైనంత వరకు టాప్ ఆఫీసర్స్ ఎవరిని చంపొద్దు. ప్రెస్కి ఏమాత్రం లీక్ అవ్వకముందే తెల్లారే లోపల మన పని అంతా అయిపోవాలి. లాల్ సలాం. లక్ష్మణ, ఏంటి ప్లాన్ మీ ఇష్టం, కానీ ఇక్కడ ఇదే వేరే వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ ఫ్యామిలీని పీక్కుతుంటారు పోలీసులు. ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదు. పిల్లలు వచ్చే చోట ఏమైనా జరిగితే? జరగదులే. జరిగితే? జరగదన్నానా? అన్నా, అన్నీ మన ప్లాన్ ప్రకారం జరగవు. ఒకవేళ కర్మ కాలితే చస్తారు. మహాయజ్ఞం జరిగేటప్పుడు సమిధులవుతాయి.
నుంచి అన్ని తీసిమంతవా? మళ్ళీ అడగాల ఏంట్రా, తీసేయి. ఎరా ఇంటి ఓడా 13 ఎక్కం వచ్చిందా? ఓ వచ్చింది. 13 ఒకట్ల 13, 13 రెండుల 26, 13 మూడుల 39, 13 నాలుగుల 52, 13 ఐదుల 65, 13 ఆరుల 78, 13 ఏళ్ల 91, 13 ఎనిమిదిల 104, 13 తొమ్మిదిల 117, 13 పదిల 130. నీకన్నీ తెలుసు కదరా, ఇందాకెందుకు చెప్పలేదు? ఇదిగో సుబ్రహ్మణ్యం గారు నేర్పిద్దామని నీకు అలా ఫస్ట్ తక్కువ టైం చెప్పాను. చాక్లెట్ ఇస్తా. సుభాష్ని, నువ్వు మళ్ళీ ఫెయిల్ అయ్యావు. నాకు తెలుసులే. నువ్వు పాస్ అయిపోయావు. అభిలాష, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నేను వెళ్ళి మేడంకి చెప్తాను. నేను ప్రతి విషయానికి పొగడ్ను, మీ సీతారాంలాగా. ఇవిగో కాలేజ్ అడ్మిషన్ పేపర్స్. నువ్వు పాస్ అవుతావని నాకు ముందే తెలుసు, అందుకే అప్లికేషన్ తెప్పించి పెట్టాను. ఇక్కడే ఉండి వెళ్ళి చదువుకోవచ్చు. ఏం చదవాలనుందో చెప్తే ఏ గ్రూపో సజెస్ట్ చేస్తాను. నీకు లెక్కలు బాగా వచ్చు కదా, ఎంపీసీ తీసుకో. అదంతా నాకు తెలీదు. సీతగారు వస్తానన్నారుగా, నేను పాస్ అయితే ఆయనతోనే చెప్తా. వస్తాళ్లే, రాకుండా ఎక్కడికి పోతాడు? ముందు అప్లికేషన్ ఫిలప్ చేయి. లేదు, ఆయన రావాల్సిందే. అబ్బా, సరైన మనుషులు దొరికారు. అతనే మొండనుకుంటే అతని కన్నా మొండి నువ్వు. నేను నిదానంగా ఫోన్ చేసి కనుక్కొని చెప్తానులే. ఎప్పుడు చేస్తారు? హలో, హాస్టల్ వార్డెన్ ప్రభను మాట్లాడుతున్నాను. అభిలాష్ వచ్చేస్తానని ఒకటే గొడవ చేస్తుంది. అవుతుంది. ఇక్కడ కొంచెం నేనే సీతారాంతో ఫోన్ చేయిస్తాను. సరే, అలాగే. బ్లడీ ఇడియట్, మొహం మీద లైట్ వేస్తాడేంటి? నన్ను తిట్టు కొట్టు, ఏడ్చి గీపెట్టు, అంతకని ఇలా రాత్రులు ఘాట్ రోడ్లో రాష్ట్ర వెంకట నాకు నచ్చదు. అది కాదు సందీప్. ఏది కాదు? ఇప్పటికైనా నా మాట వింటావా లేదా? గో. లేదు నాన్న, పద ఇలా కూర్చో. లైన్ కలిసిందా? రింగ్ అవుతుందనా? ఇందా ఇందా. హలో మేడం గారు, నేనండి. అభిలాష, అభిలాష, చెప్పు సీతారాం. మేడం గారు, ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. అడవిల నుంచి వచ్చే ప్రసక్తే లేదు. తనకి మాట ఇచ్చినట్టు నేను రాలేకపోతున్నాను. తనకి చెప్తే మొండి కదా. ఈ విషయాలన్నీ తనకి చెప్పకండి. అలాగే. ఒకసారి అభిలాషకు ఫోన్ ఇవ్వండి. నీ ఆరోగ్యం జాగ్రత్త. పర్వాలేదు, అక్కడి నుంచే మాట్లాడు. నేనేరా పాస్ అయ్యామంటగా? నాకు తెలుసు. ఆ రోజు బాగా ఏడ్చావుగా, ఇప్పుడేమంటావు? అది మీరు పక్కన లేరు కదా, బాగా భయపడిపోయాను. పిచ్చి పిల్ల, అన్నిటికీ భయపడతావు. సరే, మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? వస్తానని రాలేదే. ఇంటివాడు ఎక్కడా? ఆడు బాగున్నాడా? ఆడి గురించే. నిన్ను చూసి 7th రాయాలంటున్నాడు. నేను దగ్గరుండి చదివించాలిగా. నిజమా? నేను అబద్ధం చెప్తానా? అది నువ్వు స్కూల్కి పెంకులు ఎంచుతున్నావు, నేను దగ్గరుండేయాలిగా. అమ్మయ్యా, ఇంకా పలపాలు తడిచిపోవు, స్కూల్లోనే పుస్తకాలు పెట్టుకోవచ్చు. అది సరే నానా, మేడం గారు అడుగుతున్నారు, ఇంటర్మీడియట్లో ఏం తీసుకుంటావు? సీతగారు ఎంత కాదనుకున్నా ఆ షావుకారు కొడుకుని పుట్టనివ్వకుండా తప్పు చేశానేమోనని. నా వల్ల పిల్లలు బాగుపడాలి. నేను డాక్టర్ అయితే. భలే ఆలోచనరా, శభాష్. కానీ
చాలా టైం పడుతుందంట, కష్టం కూడా. నాకేం తెలియటంలా. అంతా మేడం గారే చూసుకుంటారు. నువ్వు మంచి ఆలోచనతో ఉండు, ప్రపంచం అంతా నీకు మంచి చేయాలి. ఏమో మీరు చెప్తేనే. సరే సరే, సుబ్రహ్మణ్యం గారు బిల్ పెరిగిపోతుందంట, నేను మళ్ళీ చేస్తానే. ఎప్పుడు? తొందరలోనే చేస్తా. తప్పకుండా త్వరగా వచ్చేస్తారు కదా. నువ్వు జాగ్రత్త, అన్నిటికీ నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాగా. నీకు ర్యాంక్ వచ్చిందమ్మా. హై, ఇప్పటి నుంచి మెడుతున్న డాక్టర్స్. ఐఎమ్ సందీప్. అభిలాష్కి మెడిసిన్ చాలా సంతోషంగా ఉంది నాన్న, ఇక్కడ అందరూ అభినందిస్తున్నారు. ఇక్కడ మగ్గిపోతున్న ఆశలకు ఆశయాలకు నువ్వే గుండె చప్పుడు అవుతున్నావు. Note on 3, 4, 5. The three-dimensional and quantitative microscopic imaging based on a single molecule. బిగినింగ్ నుంచి చూస్తున్నాను, మీరిద్దరూ ఇంటెలిజెంటే కాకుండా పేషెంట్ పట్ల కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను అమీర్పేట్లో కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వుడ్ యూ లైక్ టు జాయిన్ మీ? సార్, అది కోర్స్ కంప్లీట్ అవ్వకుండా. బీయింగ్ ఎ డీన్, ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్. Sir, but that's not legal, no? ఓ కమాన్ ఐసే, ఈ దేశంలో ఇల్లీగల్గా క్రోర్స్ ఆఫ్ రూపీస్ దోచుకుంటున్నారు. దాంతో కంపేర్ చేస్తే ఇది పెద్ద క్రైమ్ ఏం కాదు. యాజ్ అడ్వాన్స్ తీసుకో. లేదు, నేను చదువుకోవాలి. ఇంటర్వ్యూలో చదువుకోమ్మా. డోంట్ ఫ్లర్ట్ విత్ మీ. నువ్వు రావే. నానా అభిలాష, గడ్డం ఏంటి ఇంత తెల్లబడిపోయింది? వయసు వస్తుంది కదరా. వయసా? మీకా? మా ప్రొఫెసర్ మీకంటే వయసులో చాలా పెద్దోడు. అయినా చూడండి కాలేజ్ కుర్రాడ్లా ఎలా స్టైల్ కొడతాడో. తప్పు. మాస్టర్ అలా అనొచ్చా? టెంపరేసుకో. ఆకలేస్తుందా? ఏం ఆర్డర్ చేద్దాం సీత గారు? బాటిల్ కొంటున్నాను కదా, వాటిని ఎక్కడెక్కడి నుంచో తెస్తారు. ఆ నీళ్లు తాగి మీకు పడక జ్వరం గిరం వస్తే మంచినీళ్ళు బాగోపోతే క్యాంటీన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. తిండికి డబ్బు ఇచ్చి మళ్ళీ మంచినీళ్ళు కూడా వేరే డబ్బులు ఇవ్వాలా? ఒకటి తీసుకుంటున్నా.
స్కూల్ ఎలా ఉంది? బానే ఉంది. ఎన్టీఓడు ఎలా ఉన్నాడు? అసలు చెన్నైకి ఎందుకు పంపించారు? ఇక్కడే అయ్యుంటే నేను ఒక గంట కనిపెడుతూ ఉండేదాన్ని కదా. చదువుతున్నాడో లేక సినిమాలు, అమ్మాయిలు, సిగరెట్లు అని బజార్లు తిరుగుతున్నాడో. దొంగ వెదవా. తప్పు, అలా అనకూడదు. వాడు నీతో పాటు మన బడిలోనే చదువుకున్నాడు కదా, అలాంటి తప్పుడు పని చేయలేడు కూడా. ఇది తీసుకోండి సీత గారు, ఇది బాగా కాలింది. మసాలా దోశ ఎప్పుడో మన ఊరి ముందు తిన్నాను. ఇప్పటికైనా తుపాకీతో ఎవరైనా కాల్చారా లేక తుప్పు పట్టిపోయిందా? కొట్టానంటున్నా, టాక్ ఎక్కువైపోయింది నీకు. అవును, మీరు రాత్రంతా ట్రావెల్ చేశారు కదా, ఇంత ఫ్రెష్ గా. బస్ స్టాండ్లోనే అన్ని కానిచ్చేసాను. 10 రూపాయలు తీసుకున్నాడు. పాతకాలంలో పూటకోళ్ళిళ్ళు సత్రాలు ఉండేవంట, ఇప్పుడు అవి కూడా లేవు. మరీ అన్యాయం. ప్రయాణాలు చేసేటప్పుడు ఏమైనా అవసరం వస్తే 2 రూపాయలు అంట, ఒంటేలైతే ఫ్రీ అంట. ఇది కూడా వ్యాపారం. అబ్బా, 8 years తర్వాత కనిపించారు. ఇప్పుడు ఈ టాయిలెట్స్, ఈ ఒంటేలు గురించి ఎందుకు సీత గారు? అది కాదు నాన్న, వ్యవస్థ ఎంత పత్రం అయిపోతుంది. రండి, మీరు మీ నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆటో ఆటో ఎందుకులేమ్మా, ఆటో వద్దు. డబ్బులు ఎందుకు? బస్సులు అన్ని చాలా క్రౌడీగా ఉంటాయి, ఆటోలో వెళ్దాం. వద్దు, నువ్వు వెళ్ళిపోమ్మా. బస్సులో వెళ్దాం. కష్టమైన పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడాలి. ఇంట్లో ఎంత బాగున్నా దీంట్లో కొంతమంది ఓడి బారు ఓడుకుంటారు. అబ్బో, చాలా డెవలప్ అయిందా. చూడు, చిన్నాలుగానే ఉండిపోతున్నారు. వీళ్ళు డెవలప్ అవుతారు. వీటి గురించి అర్థం చేసుకుని వీళ్ళందరినీ వీలైన రోజులు బాగు చేయాలి. తప్పకుండా చేస్తావు కదా. ఏమైంది? బానే ఉన్నారుగా. ఏం బాగురా, మనకు అడవుల్లో స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, ఏ సౌకర్యం లేదు. మాకు ఇది ఇప్పించండి అని అడగటానికి కూడా ఎప్పుడూ కనిపించడం. ఇక్కడ చూడు, ప్రభుత్వం మొత్తం ఇక్కడే పనిచేస్తుంది కదా, మరి ఎవరు వెళ్ళి అడగటం లేదా? అడగందే అమ్మైనా పెట్టదంటారు. జనం అడగపోతే ఇంకా డెమోక్రసీ ఉండి ఏంటి ఉపయోగం? ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? మొద్దు మర్చిపోయావా? 6వ క్లాస్ పాఠం, ప్రాథమిక హక్కులు బాధ్యతలు. అవన్నీ పరీక్షలకి పనికొస్తాయి గాని నిజంగా ఎక్కడైనా పాటిస్తావా ఏంటి? సార్ అది మీ సార్కే ఇవ్వలేదు, నీకేమిస్తాను? ఆయనకేంటి సార్, ఇప్పటికే 3 ఇల్లు కట్టాడు. నాకు ఏదైనా కొంచెం ఛాయా ఇప్పిస్తా. నువ్వు పద. ఇలాంటి వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. వీళ్ళకి వచ్చే జీతంలో ఇంత పెద్ద నగరంలో బతకడం అంటే కష్టమే కదా. ఏంటో చట్టబద్ధంగా ఆలోచించకుండా అడ్డదారులు తొక్కమని ఏ విద్యా సంస్థ చెప్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకే అర్థం కాకపోతే ఎలా? అయినా సీత గారు, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనసు పాడైపోవడం తప్ప ఏంటి లాభం? అభిలాష, ఏమంటున్నావు? ఆలోచించకపోతే సమస్యలకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? పెద్ద పెద్ద మేధావులందరూ ఇవన్నీ ఆల్రెడీ ఆలోచించేసి ఏదో చేసుంటారుగా, మళ్ళీ మనకెందుకు ఈ టార్చర్? నువ్వు కూడా. ఏమైంది సీత గారు? ఇంతకీ ఏ పని మీద వచ్చారు ఈ ఆఫీస్కి? సుబ్రహ్మణ్యం గారికి 5 ఏళ్ళ నుంచి ఇంక్రిమెంట్ రావట్లేదంట. ఎన్ని లెటర్లో ఫోన్లు చేసినా పని జరగలేదు. అందుకనే డైరెక్ట్గా వచ్చాను. ఆఫీసర్కి మనకు తెలిసిన ఆఫీసర్కి తెలిసినోడే డైరెక్ట్గా 5,000 చెక్ ఇచ్చేసాడు. ఆఫ్టర్ ఆల్ 5,000 కోసమా? 5,000 నీకు ఆఫ్టర్ ఆలా? మన ఊళ్ళో 2 ఏళ్లకి 2 నెలలు గడుస్తుంది, మర్చిపోయావా? అయ్యో, అది కాదు సీత గారు. అంత చిన్న అమౌంట్ కోసం ఇంత దూరం మీరే కష్టపడి రావాలా? ఎవరైనా బ్రోకర్కి చెప్తే. ఎవడ పని ఆడు చేసుకోక మధ్యవర్తిని తయారు చేసే ఈ ప్రపంచం ఇక్కడికి వచ్చి వచ్చింది. అయినా పని కోసం రాలేదు, నీ కోసమే వచ్చాను. అర్థం కాలేదా? సినిమాకి వెళ్దామా? మీరు ఎప్పుడైనా సినిమా చూసారా? టికెట్ ఇక్కడ 100 రూపాయలా? ఇక్కడ అంతా ఒకే రేటు. వద్దురా, వేస్ట్రా. ఎక్స్క్యూజ్ మీ, 2 tickets.
అభిలాష, నాకు ఒకటి అర్థం కావట్లేదు. సిటీ నుంచి 20 కిలోమీటర్లు వెళ్తే 20 రూపాయల కేజీ బియ్యం కొనలేని ఊళ్ళు కూడా ఉన్నాయి. వీళ్ళకి మాత్రం ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంపాదించుకుంటున్నారు, వస్తున్నాయి. ఇందులో వింతే ఉంది సీత గారు. ఇంకో సంవత్సరం పోతే నేను కూడా ఇలాగే సంపాదిస్తాను. అదే ఎలాగా? ఉద్యోగాలు చేసి ఫారిన్ కంపెనీల్లో సమాజం సంగతి వదిలేసి సంపాదన ఆస్తులు మాత్రం చూసుకుంటే షౌకారులకి మనకి తేడా ఏంటి? అప్పుడు వాళ్ళు మాత్రమే పాపాత్మలు, వాళ్ళదే పాపం సొమ్ము అనుకునేవాడిని. ఇప్పుడు నువ్వు చెప్పేది చూస్తుంటే అందరూ నువ్వు నేను కూడా ఈ పాప సొమ్ముకు భాగస్వాములు అవుతున్నావు అని భయపడుతున్నాను. సీత గారు ప్లీజ్ ఇంకేమైనా మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అయింది. సినిమా నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? బాగా నచ్చింది. బాగుంది, చాలా బాగుంది. మనం ఎంత చెత్త జనమో బాగా చూపించారు. అందరూ చదువుకున్నాళ్లే, ఎందుకు చిన్నపిల్లలకి సెక్స్ వైలెన్స్ చూపించకూడదని కూడా తెలీదు. వాళ్ళ మనసులు ఏమైపోతాయి? పైగా పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు పాప్కార్న్, కూల్ డ్రింక్లు. ప్రపంచంలో ప్రతి ఒక్కడి జీవితం మనం కోరుకున్నట్టే ఉండదు కదా సీతగారు. ఏం చూడాలో, ఏం తినాలో, పిల్లల్ని ఎలా పెంచాలో కూడా చెప్తే నిరంకుశత్వం అయిపోదు. ప్రస్తుతం సొసైటీ ఉన్న పరిస్థితిలో నిరంకుశత్వమే కరెక్ట్ అనిపిస్తుంది. రోడ్లు బాగోపోతే అధికారులను ఎవరో తిట్టరు, అదే 4 చుక్కలు కూల్ డ్రింక్ మీద పడితే ఎక్కడ లేని హీరోయిజం వచ్చేస్తుంది. నిజ జీవితంలో ఎవరో పోరాడలేడు, అదే తెర మీద ఎవరైనా పోరాడుతుంటే తనే పోరాడుతున్నట్టు పెద్ద హీరోయిజం ఫీల్ అవుతారు. నకిలీ కళలను కనీసం తిరస్కరించకుండా, ప్రశ్నించకుండా ఆమోదిస్తూ ఏ బతుకులు ఇవి? కుక్కల వల్ల, నక్కల వల్ల, సందుల్లో పందుల వల్ల. ఎంతసేపు ఈ సమాజం, దేశం గోలేనా? ఇంకేం లేవా మీకు? ఇవి కాక నాకు ఇంకేమున్నాయి? నేను లేనా? నువ్వున్నావు అనుకో. నువ్వున్నావు, లక్ష్మణ్ ఉన్నాడు, లెనిన్ బాబు ఉన్నాడు, చిన్నక్క ఉంది, అందరూ ఉన్నారులే. వాళ్ళు నేను ఒకటేనా మీకు? నువ్వు వాళ్ళు ఒకటి కాదులే. సరేదా, నువ్వు ఊళ్ళో ఉండేదానివే, కోడి కూర అలా వండి పెడతావా? 55 రూపాయలు మేడం. సరిపోతాయి. అరే ఎట్లా సరిపోతాయి మేడం? ఇంకా 2 రూపాయలు ఇవ్వండి. అంతే సరిపోతాయిలే, రండి. అరే థ్యాంక్ యూ సార్. మీరెందుకు? వీళ్ళ దగ్గర నీ ప్రతాపం. టికెట్కి 200 రూపాయలు, కాఫీకి 40 రూపాయలు, అవన్నీ అడిగే పని లేదు.
ముందు చెప్పండి, ఈ గాయం ఏంటి? అది అడవిలో 2 ఏళ్ల క్రితం చిన్న ప్రమాదం జరిగింది. ఒక చిన్న దెబ్బ. డాక్టర్ దగ్గరే అబద్ధాలా? నేను ఫారెన్సిక్ చదువుకున్నా. మీ కాళ్ళు చూసి చెప్పొచ్చు, కనీసం 6 ఏళ్ళు అయ్యుంటుంది. ఓ, మా అభిలాష్కి ఎన్ని విషయాలు తెలుసో. ఏంటిది సీత గారు, నన్ను చదివించిన మీరేమో అక్కడ అడవుల్లో అవస్థలు పడుతుంటే నేనేమో ఇక్కడ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా ఏడుస్తావునే నీకు చెప్పలేదు. నా బంగారం కదా, ఇది చాలే కానీ మనిద్దరం కాసేపు బయటికి వెళ్ళొద్దామా? అలాగే, మీరు స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. అరే, ఇది ఇంకా భద్రంగా దాచుకున్నావా? సీత గారు, 2 monthsలో హౌస్ సర్జన్సీ కూడా అయిపోతుంది. యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? వెళ్ళరా, వెళ్ళి గొప్పగా చదువుకుని తిరిగి గొప్పగా రా. నేను అలా వెళ్ళిపోయాను అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నాదేముందిరా, తాడు బొంగరం లేనండి. ఇప్పుడు దాకా ఎలా జరిగిందో అలాగే జరిగిపోతుంది. మళ్ళీ నీలాంటి తెలివైన అమ్మాయి తారసపడితే వాళ్ళని కూడా నీలాగా తయారు చేస్తాను, అంతేగా? మీలాంటి వాళ్ళు నాకు ఇంకొకరు ఉండరు. మీకు కూడా నాలా ఇంకొకరు దొరకరు. అది నిజమేనేమో. చెప్పండి మరి, నేను లేకుండా 8 ఏళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ ఆలోచించలేదురా. స్కూలు నేను లేకపోయినా గడిచిపోతుంది. నీ బాధ్యత కూడా తీరిపోయినట్టే. ఇక మన ఊరే కొండ ఒకటి అడ్డం ఉంది. రోడ్డుకిను మనం వెళ్ళటానికి దారి లేదు. అదేమన్నా చేయగలిగితే మన సౌకర్యాలు పెరుగుతాయి, మన వాళ్ళు కూడా బాగుంటారు. ఏమంటావు? నేను అడిగేది మీ కెరీర్ కాదు, పర్సనల్ లైఫ్ ఏంటి అని. పర్సనల్ లైఫ్, కెరియర్ పోరాటంరా. బ్రతుకు ఇక్కడే, చావు ఇక్కడే. చావు వదిలేయండి, బ్రతుకులో మీకంటూ ఒక భార్య, పిల్లలు, కుటుంబం, ప్రేమ ఉండాలనిపించలేదా? ఎప్పుడైనా అనిపించేది, కుదరలేదంతే. కుదరలేదు అని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు? జీవితం వెలితిగా లేదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. అడవిలో కూర్చున్నప్పుడు వెన్నెల బాగుంటే వెన్నెల ఎంత బాగుందో అని చెప్పుకోవడానికి ఎవరు లేరని. ఆ చిన్న క్షణం అనిపించే ఒంటరితనం, అంతే. అదేదో నాతో చెప్పండి. ఏంటది? వెన్నెల ఎంత బాగుందో అని. ఎలా? సెల్ ఫోన్లోనా? నేనుండే అడవిలో సిగ్నల్స్ ఉండో, నువ్వు వెళ్ళే చోట అక్కడ వెన్నెల కూడా ఉండదు. ఒకవేళ ఇద్దరం ఒకే చోటు ఉంటే? ఇంత చేసి అడవిలో నువ్వేం చేస్తావు? అదేదో అడవి ఊరు పక్కన పెట్టి మీరే అమెరికా రావచ్చు కదా. నేను అమెరికా రావటం ఏంటి? అక్కడికి వచ్చి ఏం చేస్తాను? నాతో ఉండండి, వెన్నెల చూద్దాం. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు సీత గారు. నా తరపున మాట్లాడటానికి నాకంటూ ఎవరూ లేరు. ఏదేమైనా నాకున్నది మీరే కదా. మీరు నన్ను, మనం పెళ్లి చేసుకుందాం సీత గారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ కోప్పడకండి. అది కాదు, మాట్లాడొద్దని చెప్పానా? కొంచెం చెప్పేది వినండి సీత గారు. అసలు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఇదే నన్ను నేర్చుకోమంది. నాకు తెలియని జీవితమా? చదువుకున్నాను, పుస్తకాలే చదువుకున్నాను, మీకంటే ఎక్కువే చదువుకున్నాను. మన ఊళ్ళో ఈ ఎక్కాలు అంతే తెలుసు మీకు. బయాలజీ, జువాలజీ, రిప్రొడక్షన్ అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను నేను. ఇన్నాళ్ళు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. సీత గారు, సీత గారు ఆగండి. సీత గారు, చదివేస్తే నీ బుద్ధి ఏమన్నా చచ్చిందా? ఒక మనిషిని చూసుకోవాలంటే పెళ్ళే చేసుకోవాలా? అసలు ఆత్మీయత అంటే ఏంటో తెలుసా నీకు? బట్టిని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటారా? చందమామని ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా? ఎవరు చెప్పాడు ఎన్ని నీకు? అసలు
నాకే చెప్పొచ్చింది. ఏమైనా అనండి, నాకు మీరు కావాలి. మీరు లేకుండా నేను ఉండలేను. నాకు మీరు కావాలి. ఏంటండి సిగ్గులు? పదా మనకెందుకు పదా. సీతారాం వేస్ట్. సీతగారు, సీతగారు, పెళ్ళంటే ఏం లేదు. మీకు నేను కొంచెం తోడుగా ఉంటాను అంతే. మీరు హ్యాపీగా కవిత్వం చదువుకోండి, నేను కమ్మగా వంట చేసి పెడతాను. ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయపడుతున్నారా? మీకు అసలు భయమే ఉండదని నాకు తెలుసు సీతగారు. ఇందులో అంత అభ్యంతరం ఏముంది? జీవితంలో భయం వేసినప్పుడల్లా మీ చెయ్యే పట్టుకున్నట్టు ఊహించుకుని ధైర్యం తెచ్చుకున్నాను. ఆ చెయ్యి నాకు జీవితాంతం కావాలి. అది తప్ప? ప్రపంచం కోసం పేద తాపత్రయపడి మీరు మాత్రం ఏం సుఖపడ్డారు? ఎవ్వరికీ పట్టింది మనకి మాత్రం దేనికి? అమెరికా వెళ్ళిపోదాం. దేశం, జనం, సొసైటీ చస్తే చావని అవన్నీ మనకొద్దు. మీరు, నేను అంతే. కొంచెం సెల్ఫిష్ గా ఉండాలి సీతగారు. సీతగారు, 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 సీతగారు. అభి, ఏమైంది? సీతగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ లెటర్ పెట్టి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, టెన్షన్ పడుకు, కూర్చో వెతుకుదాం. అరే అసలు ఏమైంది టీవు? అభిలాష, ఇక నుంచి నీ బ్రతుకు నీది, నీ ఇష్టం. నేను సాధించలేని ఆశయాలు నువ్వు సాధిస్తావని నమ్మాను. నా వ్యక్తిత్వానికి మచ్చలా తయారైన నిన్ను ఇక నేను చూడడానికి, మాట్లాడటానికి అసహ్యం వేస్తుంది. నా మొహం చూడాలని కూడా ప్రయత్నించు. నీకేమీ కాని సీతారా. చదువుకునే నేనెలా చదవాలో చెప్పారు, ఎలా బ్రతకాలో చెప్పారు. కానీ నాకంటూ ఒక మనసు ఉండదా సార్? ఈ గిల్ట్ ఎలా భరించేది నేను? మీ అందరి కష్టాలు, సఫరింగ్స్ మీద పెరిగాను, ఒక పారాసైట్ లాగా.
సీత కరెక్ట్గానే చెప్పాడమ్మా. నువ్వు పుస్తకాల్లో చదివైతే చదివావు కానీ మనిషిని మనసును చదవటంలో మాత్రం ఫెయిల్ అయిపోయావు. గురువులా చూడాల్సిన మనిషిలో ప్రేమికుని చూశావు. నా కోసం ఇంతమంది ఇన్ని రకాలుగా భరించారు అని గర్వపడాల్సిన విషయానికి బాధపడుతున్నావా? ఒక్కసారి మీరెవరైనా నా పొజిషన్లో ఉండి ఆలోచించండి సార్, అలాగే అనిపిస్తుంది. అదే మాట నేను అంట. ఒక్కసారి సీతారాంలో ఆలోచించి చూడు, నువ్వెంత తప్పు చేసావో నీకే అర్థమవుతుంది. ఇక్కడ కూర్చుని ఎంత బాధపడ్డాడో తెలుసా? అన్నా, నేను ఎప్పుడైనా అమ్మాయితో తప్పుగా ప్రవర్తించానా? చచ్చా, అదే మాట సీత. ఒక మాటలో కానీ, చూపులో కానీ, స్పర్శలో కానీ, కనీసం మౌనంలో అయినా ఒక మగాళ్ళ నేను. చచ్చా, ఊరుకోరా సీత. ఆ ఉత్తరాలు కూడా నీకు తెలుసు. వాటిల్లో కూడా నేను తప్పు తనకేమైనా అనిపించేలా రాసి. అన్నా, నువ్వన్నా నమ్ముతున్నావుగా నేను తప్పు చేయలేదని. ఊరుకోరా, నువ్వు ఊరుకో. ఆ పిల్లకి పిచ్చి పట్టింది. నేను వెళ్ళి మాట్లాడతాను. ఏదో తెలిసి తెలియక వయసు వల్ల కన్ఫ్యూజ్ అయింది. కన్ఫ్యూజనా? ఆ పిల్ల కన్ఫ్యూజన్ ఏంటన్నా? మొత్తం చెప్తాంది ప్రేమ, జువాలజీ, బయాలజీని. అదే కాకుండా ప్రపంచంలో స్వార్థం అంతా బాగా వంట పట్టింది. నేనే చదువుకున్నాను, నాకే మార్కులు వచ్చినాయి, నాకే ఉద్యోగం వచ్చింది, నాకే ఇల్లు వచ్చింది, నాకే ప్రేమ వచ్చిందని ప్రపంచం గురించి నాకెందుకుందన్నా? ప్రపంచం పనికిరాని చదువు నీకెందుకు? అన్నీ చదువే చేయలేదు సీత. ఒక వ్యక్తికి ఎదురయ్యే సంఘటనలు, అతని చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ కలిసి అతన్ని చెడగొడతాయి. ఏంటన్నా నువ్వు కూడా? అన్ని సాకులు. లోకం చెడిపోయింది కాబట్టి నేను కూడా చెడిపోతాను. ప్రపంచానికి బుద్ధి లేదు కాబట్టి నేను బుద్ధి వదిలేసుకుంటాను. అంతా చెత్తే. అదే మాట సీత, అన్నీ గురువే చెప్పలేడు కదా. కొన్ని బుద్ధులు మనిషికి స్వతహాగా వస్తాయి. అలాంటి బుద్ధులు పోవటానికేగా మనం స్కూల్ పెట్టి మరీ చదివించాం. మనం చెప్పింది అలాంటి చదువు కాదు కదన్నా. మనిషి నుంచి ప్రపంచం వచ్చింది కానీ ప్రపంచం నుంచి మనిషి రాలేదు. నువ్వు ప్రపంచాన్ని మార్చాలి కానీ ప్రపంచం నిన్ను మార్చకూడదు. అలా మారితే నువ్వెందుకు, నీ వ్యక్తిత్వం ఎందుకు? మార్పైన స్వార్థమైనా నాతోనే మొదలవుతుంది. నేను చేసే ప్రతి పని ఒక చరిత్రను మిగులుస్తుంది. ఆ చరిత్ర ఇంకోళ్ళ భవిష్యత్తుకి దారి చూపిస్తుందనే కనీస జ్ఞానం లేనప్పుడు నీకు చదువెందుకు? లక్ష్మణ్ చెప్పిందే కరెక్ట్ అయింది. ఈ పుస్తకాలు బట్టి పరీక్షలు రాయటం వల్ల ఏం ఉపయోగం లేదని. మన అభిలాష కూడా అట్టగా తయారైంది. మందే తప్పు, మందే తప్పు. సరేరా, ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దు. ఇంకో స్కూల్ పెట్టి వేరే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి బాగా. వద్దన్నా, మనకు చేతకాని పని మనం చేయొద్దు. మనిషి రాలేదు. నువ్వు ప్రపంచాన్ని మార్చాలి, ప్రపంచం నిన్ను మార్చకూడదు. అలా మారితే నువ్వెందుకు, నీ వ్యక్తిత్వం ఎందుకు? మార్పైనా స్వార్థమైనా నీతోనే మొదలవుతుంది. నేను చేసే ప్రతి పని ఒక చరిత్రని మిగులుస్తుంది. ఆ చరిత్ర ఇంకొకరి భవిష్యత్తుకి దారి చూపిస్తుంది అన్న కనీస జ్ఞానం లేకపోతే నీకా చదువెందుకు? ఎవరమ్మా మీరు? ఎప్పుడు చూడలేదే. ఏం చేస్తున్నారు ఇక్కడ? సీతంకులు ఒక్కడే కొండను తోదామనుకుంటున్నాడంట. ఎవరైనా గుడ్ వర్క్ చేస్తే మరి హెల్ప్ చేయాలి కదా, అందుకే మేము హెల్ప్ చేస్తున్నాం. సీతంకు ఎవరు చెప్పారమ్మా? డాడీ తొందరగా రండి, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. డాడీయా? ఎవరు? ఏంటి సార్, బాగున్నారా? మీరు ఒక్కరే కొట్టేశారనుకోండి, కాకపోతే మాకు కూడా కొంచెం క్రెడిట్ కావాలి కదా.
ఉన్నావా? ఇంకా ఎలాగ ఏడుస్తున్నావా? పెద్దగా ఏం మారలేదు. ఊరుకో ఊరుకో నాన్న. తెలుసు నాన్న, నువ్వు చేసే మంచి పనులు, గొప్ప పనులు చాలా గర్వంగా ఉన్నావు నాన్న. అంటే మీకు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను తెలుసా? ఇంత కోపమా, ఇంత అన్యాయమా? ఏంటిది? నాకంటే బుద్ధి లేదు, ఇది తెలిసి తెలియక ఫోన్లే మన పిల్లే అనుకోకుండా ఇలా లెటర్ పెట్టేసి కనిపించకుండా వెళ్ళిపోతారా? మిమ్మల్ని అసలు నీకు తెలుసు కదా, నాకు కోపం వచ్చిన ప్రేమ వచ్చిన హద్దులు ఉండవు అని. పెద్ద గొప్పలే. రండి రండి, ఇట్రండి. ఇదిగో ఇది సాహితి, వాడు గౌతమ్. ఏంటి రోయ్, ఏం చదువుకుంటున్నావు? ఎల్కేజీ. మీరే వీడికి సుమతి వేమన పద్యాలు నేర్పించాలి. కుదరదు, నాకు ఇంకా పనులున్నాయి. ఏం పని? ఆ కొండ కొట్టి రోడ్డు వేయడమేగా. అవును, ఆ పనే. నేను కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు? మాకు మాత్రం దూరంగా ఉంటారా? మిమ్మల్ని చూసుకోకుండా వదలగలమా? సరే అయితే మేము ఇక్కడికే వచ్చేస్తాం. ఆయన అట్టాగే అంటాడండి. ఆ కొండను కొట్టి కొట్టి చేతులు బొబ్బలెక్కిపోయినాయి. మీ ఊరు తీసుకెళ్ళి ఆయన జాగ్రత్త చూసుకుంటే, మా ఊళ్ళో 100 మంది పైన మొగాళ్ళు ఉన్నారు. రోజు వంతులేసుకొని చేసినా 6 నెలలు అయిపోయింది. ఎరా అంతే కదరా. ఇంటికి